మన దిశ మీటింగ్కి విచ్చేసినటువంటి మన గౌరవ అట్లాగే మిగిలిన ప్రజాప్రతినిధులందరికీ కూడా ఏలూరు జిల్లా తరఫున ఈ దిశ మీటింగ్కి అందరికీ స్వాగతం తెలియజేస్తాం. వెల్కమ్ సార్ ఫర్ ద దిశ మీటింగ్ ఆఫ్ ఏలూరు డిస్ట్రిక్ట్ సార్ ఎంపీ గారు. సో ఈరోజు మనం మీటింగ్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ సిఇఓ గారు దిశ మీటింగ్ జరుపుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమానికి ఏలూరు ఎంపీ గారు పుట్ట మహేష్ కుమార్ గారికి స్వాగతం పలుకుతున్నాం. అందువల్ల చాలా మంది డిపార్ట్మెంట్ ఆఫీసర్లు మనం యాక్షన్ టేకింగ్ రిపోర్ట్ ఇవ్వాల్సింది. మరి మీటింగ్ ప్రారంభంలో మరి కొత్త కో చైర్పర్సన్ గా ఎంపీ రాజ్యసభ అంటే మన మున్సిపల్ చైర్మన్స్, అలాగే హెడ్ ఆఫ్ ది అటానమస్ డిస్ట్రిక్ట్ హ్యావ్ షెడ్యూల్ ఏరియా అన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ సంబంధించిన అందరూ నోడల్ ఆఫీసర్స్ కూడా ఇందులో రోల్ డెవలప్మెంట్ నుంచి 4 మెంబర్స్ నామినేట్ చేస్తారని చెప్పారు. ఇందులో ఈ అందరు సభ్యులతో మనం నెక్స్ట్ ఏంటంటే మరి సెంట్రల్ గవర్నమెంట్తో ముందుగా చాలా సూచనలు చేసి ఉన్నారు. దీనిపైన ఏటీఆర్ డిపార్ట్మెంట్ వైజ్ ఏటీఆర్ ఒకసారి చూపించండి. ఎంపీ సార్ గారికి, జిల్లా పరిషత్ చైర్మన్ గారికి, గౌరవ కలెక్టర్ గారికి, అధికారులందరికీ నమస్కారం. మన రాష్ట్రంలో ఉచిత పంటల బీమా ఖరీఫ్లో ఉంది సార్. రబీలో పోస్టర్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిజైన్ పోస్టర్స్ కూడా మన పంటలైన జీడి మామిడి రైతులు అమలు చేస్తున్నారు సార్. రైతులకు ప్రీమియం 11 లక్షల ప్రీమియం చెల్లించారు. ఈ నంబర్ ఇచ్చి ఆ సింగిల్ సోర్స్ ద్వారా వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే పథకాలన్నింటినీ ఏకీకృతం చేయాలని ఒక 11 డిజిట్స్ నంబర్స్ ఇవ్వమని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గత నెలన్నర నుంచి అన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది. శాఖ మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్ గారు మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ప్రశంసించారు సార్. దానికి సంబంధించిన ఈ సెంట్రల్ అసిస్టెన్స్ కూడా మన రాష్ట్రానికి దాదాపుగా 177 కోట్లు రిలీజ్ చేశారు సార్. ఇది క్యాంపెయిన్ మోడ్లో జరిగింది సార్. మన జిల్లాలో 2 లక్షల మంది రైతులు నమోదు చేయాల్సి ఉంటే ఈ రోజు 1,70,000 మంది రైతులు నమోదు చేసి రాష్ట్రంలో 4వ స్థానంలో ఉన్నాం సార్. ఇంకా బ్యాలెన్స్ ఫార్మర్స్ను కూడా త్వరలో కంప్లీట్ చేస్తాం సార్. థ్యాంక్ యూ. మనం అభివృద్ధి కార్యక్రమం చేయడం చూస్తున్నాం. అందులో భాగంగా మనం కూడా ప్రయత్నించి మన వంతు మంది కూడా గిట్టుబడి కావాలని ఆయన పోరాటం చేశారు. అలాగే ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా వికాస్ యోజన ద్వారా మనకి స్కిల్ హబ్స్ ద్వారా మనం ట్రైనింగ్స్ ఇస్తున్నాం సార్. ఐటీఎస్ అన్నింటిలో కూడా లాస్ట్ టైం మనం 1620 మందికి మనం ఆల్రెడీ ట్రైనింగ్స్ కంప్లీట్ చేశాం సార్. ఫిక్స్ చేసేసేయండి సార్. ఏప్రిల్ 10th జాబ్ మీద ఫిక్స్ చేయండి. అలాగే సార్, ఏప్రిల్ 10th. ఇంకోటి ఏం చేయండి సార్, ఉమెన్స్ కూడా చాలా వరకు యాడ్ చేయండి సార్. ఎందుకంటే ఉమెన్స్ కూడా చాలా మంది జాబులు కావాలని అడిగేటప్పుడు ఏలూరు సిటీలో ఎక్కువ మంది ఉన్నారు. కొంచెం అది కన్సిడర్ చేసుకోండి. ఇంకా కొన్ని రెజ్యూమ్స్ మాకు కూడా కొన్ని రెజ్యూమ్స్ వచ్చినాయి, అవి కూడా మీకు ఇస్తాం. ఆ రెజ్యూమ్స్ కూడా మీకు ఫార్వర్డ్ చేస్తాం. అవి కూడా ఎంతవరకు మనం ఫెసిలిటేట్ చేయగలుగుతామో వాళ్ళని కూడా కొంచెం ఫెసిలిటేట్ చేయండి. అట్లాగే అలాగే పిఎం ఇంటర్న్షిప్ అని చెప్పి సార్ అందరూ ఆన్లైన్లో కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు సార్. ప్యారలల్గా ఇంటర్న్షిప్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం సార్. ప్రైమ్ మినిస్టర్ ఇంటర్న్షిప్ సార్. మా డిపార్ట్మెంట్ కూడా స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ ప్లస్ మేము ఇద్దరం కలిసి చేస్తాం సార్. రీసెంట్గా మెగా జాబ్ మీద కూడా ఇంకోటి ఏం చేయండి, పోయినసారి మనము నూజివీడులో పెట్టినప్పుడు ఓన్లీ నూజివీడు వరకే కన్సల్ట్ చేయండి. ఇంకొకటి మండలాల వైజ్ పంచాయతీల వైజ్ కూడా ఇన్ఫర్మేషన్ పంపించేసేయండి. ఇట్లా ఏ డేట్ పెడతారో మీరు డిసైడ్ చేస్తాక మేడం కలెక్టర్ గారు మీరు డిసైడ్ చేస్తాక డేట్ ఆ డేట్లో అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. నా ఒపీనియన్లో మినిమం టు మినిమం 3,000-4,000 మెంబర్స్ వస్తారండి.
రానియండి వస్తుంటే రెగ్యులర్ గా మనం కండక్ట్ చేసే 3,000 కొంచెం వెన్యూ కాన్స్టెంట్ ఉంది సార్, దాన్ని డిస్కస్ ఇప్పుడు ఏప్రిల్ 10th ఫిక్స్ చేసుకుంటాము. డిస్కస్ అండ్ అకార్డింగ్లీ వాట్ వి కెన్ డు. ఏంటంటే మనం కంపల్సరీ 6 months కి ఒకసారి జాబ్ మేళ అనేది ఒక సిస్టమ్ పెట్టేసాం పార్లమెంట్ పరిధిలో అన్ని 7 కాన్స్టిట్యున్సీలు కలిపి ఇక్కడ ఏలూరులో ఒకసారి పెట్టడము, ఒక రోజు చింతలపూడిలో పెట్టడము, ఒక రోజు కైట్లూరులో పెట్టడం, అట్లా 6 months లో 7 కాన్స్టిట్యున్సీలు 6 months కి ఒకసారి ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో పెట్టుకుంటూ వస్తాం పార్లమెంట్ వైజ్. అదే అది కొంచెం సీరియస్ గా ప్లానింగ్ కూడా చేసుకోండి. డాక్టర్ మేడంకి, ఆనరబుల్ చైర్మన్ గారికి, ఆనరబుల్ ఎమ్మెల్యే గారికి నమస్కారం అండి. ఇప్పుడు మన డిస్ట్రిక్ట్ వాటర్ మేనేజ్మెంట్ ఏజెన్సీలో గతంలో ఆనరబుల్ చైర్మన్ విశాఖ కమిటీ వారు ఏదైతే మీరు ఈ సంవత్సరం వర్క్స్ ప్రపోజ్ చేసి దానిలో భాగంగా ఈ సంవత్సరం వేజ్ ఎంప్లాయ్మెంట్ని మేము 1.26 crores పర్ మన జిల్లాకి ఎంత రిపోర్ట్ దాని గురించి ఫిగర్స్ చెప్పండి. దిస్ డిపిఆర్ ఇంకా మనం చేయలేదు, ఇప్పుడు డిపిఆర్ ప్రాసెస్ లోనే ఉన్నాయి కదా. అమౌంట్ ఎంత బుక్ చేశామో వి ఆల్రెడీ డిక్లేర్డ్ సమ్ 500 పంచాయతీస్, సమ్ 200 సంథింగ్ పర్పస్ కి ఎంత రిలీజ్ చేశారు, ఎంత ఖర్చు బుక్ చేశామో, ఇంకా చేయవలసింది ఏమైనా ఉన్నాయని చెప్పండి. ఇంకా మీ ఖర్చులో ప్రాజెక్ట్ 1560 crores ఇచ్చున్నారు మన జిల్లాకి. కాదండి, మనం ఏం చేశారంటే మనకి రావాల్సిన వర్కులు జరగడానికి 1,500 కోట్లు కేటాయిస్తున్నామని చెప్పారండి. ఆ 1,500 కోట్లు మనం పెట్టున్నామా? అది మీరు ఇప్పుడు మేజర్ సోర్స్ నుంచి లింక్ పెట్టిన ఆ వర్క్స్ అవి సార్ లాస్ట్ 5 years లో ఎంత వర్క్ పెట్టారు, ఎంత వర్క్ అయిపోయింది, ఎంత బ్యాలెన్స్ వర్క్ పెండింగ్ ఉంది, లాస్ట్ 5 years లో ఎంత ఫిగర్ ఉంది, ఎంత అయిపోయింది, ఎంత ఇంకా పెండింగ్ వర్క్స్ ఉన్నాయి పాత దాంట్లో. మళ్ళీ ఫ్రెష్ ఏవైతే నాట్ స్టాండర్డ్ ఉన్నాయో అవి మాత్రం దాటలేదు. అంటే ఇప్పుడు ఎట్లా చేస్తున్నారు? ఇప్పుడు పంపించిన డిపిఆర్ లో ప్రతి ఇంటింటి కుళాయిలా పెడుతున్నారా? అంతే సార్, జేజేమో మెయిన్ ఏమే ప్రతి ఇంటి కుళాయి అయితేనే వాళ్ళు ఇస్తారు సార్. 4,000 crores పెట్టారు కదా, అందుకని నేను అడుగు. ఇంకా చేంజ్ చేయొచ్చు కదండి. మీరు ఏం చేయండి, ఏ ఎమ్మెల్యేలు ఎలా కావాలో వాళ్ళకి ఎక్కడి నుంచి వేస్తే మీరు మెయిన్ సోర్స్ నుంచి తీసుకోమని మీకు సజెషన్ ఎవరు ఇచ్చారండి? గవర్నమెంట్ నుంచి వచ్చిందండి. మీరు గవర్నమెంట్ కి ఏం చేయండి, మెయిన్ సోర్స్ నుంచి ఎమ్మెల్యేలు ఒప్పుకోవట్లేదు, కంపల్సరీ నియర్ బై ఉండేదాకా చేయడం వల్ల వర్కులు కూడా ఫాస్ట్ అవుతాయి, కాస్ట్ కూడా తగ్గుతుంది. కాబట్టి ఈ రకంగా తయారు చేశారని 2 ప్రపోజల్ పంపించండి. సార్ ఏమన్నా పాలసీ ఉందండి. 25 zones 26 zones ఎవ్రీ డిస్ట్రిక్ట్ చేస్తున్నారు. ఆ డిస్ట్రిక్ట్ లో మన డిస్ట్రిక్ట్ కూడా పెడుతున్నారు. దాంట్లో ఎక్కడ పెట్టాలి, ఇండస్ట్రీస్ పెట్టాలి. ఇప్పుడు చాలా మంది వస్తున్నారండి, మనం ఎక్కడని చూపించలేకపోతుంటే వెళ్ళిపోతున్నారు. నేను ఒక ఇండస్ట్రీ వాళ్ళని మాట్లాడి పెట్టి ఉన్నాను, వాళ్ళు ఇప్పుడు లేదంటే నెల్లూరు వెళ్ళిపోయారు. ఈ రకంగా అయితే ఎట్లా పని చేస్తాం సార్? కొంచెం చూడండి, కొంచెం మీరు ఇట్లా పని చేస్తే ఎక్కడ పని చేయగలుగుతామండి? ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ మీటింగ్కి వెళ్ళి ఇండస్ట్రీస్కి సంబంధించి మనమే జోన్స్ క్రియేట్ చేసుకుంది, సెల్ఫ్ సఫిషియెంట్గా మేడం మనమే జోన్స్ క్రియేట్ చేసుకుంది. అందరూ ఎమ్మెల్యేస్తో మాట్లాడుకుంది, ఒక రోజు మీటింగ్ పెట్టుకోండి మేడం. అందరం కూడా ఎమ్మెల్యేస్తో ఒక మీటింగ్ పెట్టుకుంది ఎక్కడెక్కడ ఐడెంటిఫై చేస్తాం. ఈ ఫైనలైజేషన్ అయిపోతే మనం మార్కెటింగ్ చేయాలి. ఇండస్ట్రీస్ రావడానికి మార్కెటింగ్ చేసుకుంది. ఇండస్ట్రీ ల్యాండ్ ఐడెంటిఫికేషన్లో అయిపోయింది. సో ఫస్ట్ స్టెప్ అయిపోయింది. ఇప్పటి నుంచి కొంచెం స్పీడప్ చేద్దామండి. ఇండస్ట్రీస్ వెరీ ఇంపార్టెంట్. ఈ ఫస్ట్ ప్రయారిటీలో తీసుకుంటాము. ఇండస్ట్రీస్కి ఎలా చేయాలో మీరు అందరూ ప్రయారిటీ తీసుకొని వెరీ ఇంపార్టెంట్గా తీసుకోండి. వెరీ ఇంపార్టెంట్ అండి. ఇండస్ట్రీస్, జాబ్, స్కిల్స్ ఈ 2 మెయిన్ ప్రయారిటీ పెట్టుకుంటున్నామండి. సో ఈ 2 ఈ ఇయర్లో కొంచెం మంచి డెవలప్మెంట్ చూపించండి కొంచెం అండి. మాకు యువతకి ఉద్యోగాలు ఇచ్చేది, ఇండస్ట్రీస్ రావడం, ఈ 2 మెయిన్ ప్రయారిటీ అండి.
ఈ కొంచెం మీరు పికప్ చేయండి కొంచెం అండి. So now, yes, sir. దట్స్ వాట్ వీ షుడ్ బి రెడీ. Definitely, sir. ఫుడ్ ప్రాసెసింగ్ హార్టికల్చర్ కింద కొన్ని ఇండస్ట్రీస్ తీసుకొచ్చాం సార్. అవన్నీ చిన్న యూనిట్ ఉంటుంది సార్. ఇలాంటి పెద్ద యూనిట్ కూడా ఈసారి ఫోకస్ చేసి చూపిస్తాం సార్. ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ అక్కడ సెక్రటరీ ఇండస్ట్రీస్ నుంచి రావాలి. ఫ్లో డయాగ్రామ్ ఉంటే మేము కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం ఇన్వెస్టర్స్ కి. Oh no, we will get it from the state office, sir. అట్లా ఏమైనా ఉంది, వాట్ ఇస్ ఏమైనా ఉందా, వాట్ ఇస్ అది ఎన్ని ఎకరాలు ఉన్నాయి అంటే డేపో టెరిటోరియల్ ఉన్నారా? టూ ఆప్షన్ ఎక్కడో ఒకటి ఫుల్ ఫండ్స్ అన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నాం దానికి. అది టోటల్ మనది 50లో ఒకటి మనకు వచ్చేటట్టు. అదే ఎక్కడ బెస్ట్ ఉందన్నట్టు మన పార్లమెంట్లో టూరిజంకి పెట్టడం ఒక ప్లేస్ ఇవాళ డిసైడ్ అయితే లాంగ్ టర్మ్ ఉంటుంది. ఆ టూరిస్ట్ పార్ట్ టేక్ ఓవర్ అంతా సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది, బాగా డెవలప్ అవుతుంది. సో మనకి స్కీమ్ ఉంది, ఆ స్కీమ్లో పెట్టాలి. ఇష్యూస్ సంబంధించి ఇవాళ మనకి టైం పోస్ట్పోన్మెంట్ ఇచ్చారు కోర్టు. మేము అక్కడ వర్కౌట్ చేస్తున్నాం. మీరు కూడా డిఎఫ్ఓ గారికి అందరికి కూడా పిలుచుకోండి. ఒక ప్రపోజల్ మళ్ళీ పంపిస్తాం. మేము రీవర్కౌట్ చేస్తాం. పంపిస్తే ఈసారి ఆ కొల్లేదంతా కూడా లైనప్ నీట్గా లైనప్ చేస్తాం. ఆ ఇష్యూ అంతా సాల్వ్ చేయడానికి లైనప్ చేస్తాం. సో ఆ ఇష్యూ సాల్వ్ చేయడానికి మీరు ఇప్పుడు పంపిస్తాము సిఎస్ గారికి. మనకి ఎలా కావాలనేది మనము వాళ్ళు ఏమడుగుతున్నారంటే 14,000 ఎకరాలు ఒకటి, అలాగే 7,000 ఎకరాలు జరైతీ భూములు ఏమి ఉన్నాయో అవన్నీ కూడా మాకు దీంట్లో నుంచి బార్డర్లో నుంచి అందరు కూడా అక్కడ లోకల్లో సొసైటీస్, అక్కడ ఎమ్మెల్యేస్ అందరినీ కూడా ఆ స్టేట్ అంతా కమిటీ అంతా ఫైనలైజ్ చేసి ఆ ప్రపోజల్ పంపాను. ఆ ప్రపోజల్ ఒకసారి పంపించి మీరు ఒకసారి అందరం ఒక్కసారి డిస్కషన్ చేస్తాం. అది ఓకే అయిపోతే ఆ ప్రపోజల్ పంపిస్తే అదే రకంగా ఒక మూమెంట్ కూడా కోర్టులో కూడా వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఇంకొకటి డిఎఫ్ఓ గారు కూడా చెప్పండి మేడం, ఈ ఇష్యూని గవర్నమెంట్ కూడా సీరియస్గా తీసుకుని మేము అందరం కొంచెం అందుకే డిఎఫ్ఓ గారికి చెప్పండి కొంచెం ఆ ప్రోసెస్ చేస్తున్నాం, కొంచెం స్లో డౌన్ చేయండి.